మనకి ఇంగ్లాండ్తో సెకండ్ టెస్ట్లో శుభ్మన్ గిల్ 269 రన్స్ కొట్టాడు కదా. మరి 269 రన్స్ కొట్టిన తర్వాత అందరికి ఒక డౌట్ వచ్చి ఉండిద్దే, అదేంది శుభ్మన్ గిల్ ఒక స్టేజ్లో చూసుకుంటే కనీసం ఒక్క 4 కూడా కొట్టలేని స్టేజ్లో ఉన్నాడు తెలుసా. మరి ఆ స్టేజ్ నుంచి 269 రన్స్ ఎలా కొట్టాడు అనేది ఇక్కడ డౌట్ అందరికీ. సో దాని గురించి నేను చెప్పడం కంటే శుభ్మన్ గిల్ ఏమన్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే గిల్ చెప్తుంది ఒకటే, నేను లంచ్ బ్రేక్ ముందు మరి గ్రౌండ్లోకి వచ్చాను క్రీజ్లోకి. సో దాని తర్వాత చూసుకుంటే ఏది టీ బ్రేక్ అప్పటికల్లా నేను 100 బాల్స్ ఆడాను. 100 బాల్స్లో నేను కొట్టింది కేవలం 25 రన్స్ మాత్రమే. సో అందుకని చెప్పేసి టీ బ్రేక్లో నేను గౌతమ్ గంభీర్ పక్కన వెళ్ళి కూర్చొని తనతో ఒకటే చెప్పాను, నేను ఎందుకో బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాను, కనీసం 4 కూడా కొట్టలేకపోతున్నాను. సో మరి నేను ఇప్పటిదాకా చేస్తుంది ఏంటంటే ఎక్కడన్నా సరే గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లోకి కొడదాం అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. సో నేను ఎక్కడ కూడా 4 కొడడానికి కూడా నాకు ఛాన్స్ దొరకట్లేదు. మరి నన్ను ఏం చేయమంటావు అంటే గౌతమ్ గంభీర్ ఒకటే చెప్పాడంట, నువ్వు 4లు కొట్టొద్దు, 6లు కొట్టొద్దు, స్ట్రైక్ రొటేట్ చేయొద్దు, ఏమొద్దు, నువ్వు క్రీజ్లో అలా నిలబడి ఉండు చాలు, వాటందరికీ అవే స్కోర్ వస్తాయి. సో నువ్వు 4లు కొట్టట్లేదు అనే మైండ్ సెట్ నీ మైండ్లోకి రానియొద్దు, నువ్వు 4లు కొట్టాలి అనే మైండ్ సెట్ కూడా రానియొద్దు. జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ లేదు అంటే గ్రీజ్లో ఉండిపో, నువ్వు స్కోర్ కొట్టాల్సిన అవసరం లేదు, స్కోర్ ఎందుకు రావు చూద్దాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. సో దాని తర్వాత చూసుకుంటే శుభ్మన్ గిల్ చూశారు కదా ఎటువంటి విధ్వంసం చేశాడో. సో మరి కోచెస్ సజెషన్స్ అనేవి ఇటువంటి మైండ్ సెట్ని చేంజ్ చేయడానికి యూజ్ అయ్యి ఇటువంటి స్కోర్ చేయడానికి ఉపయోగపడతాయి అనడానికి సో ఇది ఒక రీజన్ అని చెప్పాలి.